లేకపోతే తీసుకుంటారు వాళ్ళని తీసుకొని సెల్ ఫోన్లో ఓకే సార్. రంజాన్ శుభాకాంక్షలు. ఈ యొక్క పవిత్ర రంజాన్ని ఈరోజు రాష్ట్ర నలుమూలల మొత్తం ఈ యొక్క పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 30 రోజులు ఉపవాస దీక్షలు, కఠోరమైన ఉపవాసాల దీక్షలు చేసి ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ యొక్క నమాజ్ చదివి ఈద్గాలో ఈ యొక్క రంజాన్ పండుగని ముస్లిం సోదరులందరూ జరుగుతుంది. అల్లాహ్ ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండేటట్టుగా ఏదైతే ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో చేసిన ప్రార్థనలకి ఫలితంగా అందరూ రాష్ట్రం అంతటా నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు మొత్తం మంచి ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే మంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల పట్ల ఎంతో ఆప్యాయతను కలిగించి, అలాగే ముస్లింకి పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ముస్లింలకి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ద్వారా ఆదుకుంటే, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు, అనేక వసతులు కల్పించి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ముస్లింని కించపరుస్తూ నల్ల చట్టాలు తీసుకొస్తాం, మేము ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు ఎవరు టీడీపీ నాయకులకి ఉపేక్షించేది లేదు, బీజేపీని ఉపేక్షించేది లేదు. అది మతతత్వ పార్టీలు కావాలని చెప్పి రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కావాలని చెప్పి దురుద్దేశంతో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే ఈ నియోజకవర్గం ఇది. పార్టీలకి అలాగే కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో కావాలని చెప్పేసి మతతత్వ పార్టీలు వచ్చి కావాలని చెప్పి అలజడులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా ముందుకొచ్చే విధంగా ఉన్నారు. తప్పకుండా ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని తిప్పికొట్టి ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెప లాడడం ఖాయం. తప్పకుండా భారీ మెజార్టీతో ఇక్కడ నేను గెలవబోతున్నాను. నాకు మద్దతుగా ఈరోజు పోతిన మహేష్ గారు కూడా నాకు అండగా నిలిచారు. నా విజయానికి ఆయన మద్దతు పలుకుతూ ఈరోజు నాకు వచ్చి ఇక పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ఆయన మద్దతు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆయన రావడంతో మా పార్టీలో మంచి ఉద్దేశంగా ప్రజలందరూ, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన రావడం మా పార్టీకి మంచి బలోపేతమైందని చెప్పేసి ఈ మీడియాస్ అందరూ తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలకు, నగర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.